రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. లిక్కర్ కంపెనీలు కూడా మద్యం సప్లై చేయని చెప్తున్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన ఉందన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు బీజేపీకి పట్టం కట్టారని, సర్కార్ వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని విమర్శించారు. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన చూశాం, కాంగ్రెస్ పార్టీ 11 నెలల పరిపాలన చూస్తున్నాం. ఏ రకంగా ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాయో ఈరోజు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం. ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా, ఆర్థిక సంక్షోభంలో ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో మన జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ లో చిన్న చిన్న రోడ్డు మరమ్మతులు చేస్తే ఆ మరమ్మతులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఈరోజు పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేము. అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో, తర్వాత వచ్చింది అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం రేపు తెలంగాణ కూడా ఆ దిశలోనే ముందుకెళ్లాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి.